సరే, ఈ లంచ్ బాక్స్ అన్న తీసుకెళ్ళు. ఇటీవు నీ బ్యాగ్. నా బ్యాగ్ ఎలా ఇవ్వు? నేనేం చేస్తాను? ఈ లంచ్ బాక్స్ అందులో పెట్టడానికి తీసుకున్నాను, అంతే కదా? నేనే పెట్టుకుంటాను. లిలీ ఉండు, నేను కూడా వస్తున్నాను. నువ్వెక్కడికి? నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను వెళ్ళగలను. అది కాదు లిల్లీ, నేను కూడా అటే వెళ్తున్నాను, అందుకే నేను డ్రాప్ చేస్తానంటున్నాను. చెప్తే అర్థం కాదా నీకు? నేను వెళ్ళగలను. లీలావతి, ఏంటి నానమ్మా? కాలేజ్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తానని శామ్ అంటుంది కదా, తనతో వెళ్ళొచ్చు కదా. అంటే నానమ్మ, రోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా, ఇవాళ కొత్తగా ఎవరో డ్రాప్ చేయడం ఎందుకు? అసలు తనతో వెళ్ళడానికి నీకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరమా? అలాంటిదేం లేదు నానమ్మా. సరే మరి, తనతోనే వెళ్ళు. థ్యాంక్స్ అమ్మమ్మ. ఒక్క క్షణం, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కూడా లీలావతిని కాలేజ్ నుంచి నువ్వే తీసుకొస్తే బాగుంటుంది. సరే అమ్మమ్మ. నిన్న లీలావతి ఎప్పుడు ఇంటికి వచ్చిందో కూడా నాకు తెలీదు. ఇంట్లో అవమానాలు ఎదుర్కొంటున్నా, వాడెవడో నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, సూర్యకళ గాయమైనా, ఇంత జరుగుతున్నా, ఇంత ఆందోళనలో ఉండి కూడా లీలావతి విషయంలో నువ్వు చూపిస్తున్న శ్రద్ధ కూడా చాలా నచ్చిందమ్మా. ఈ విషయంలో కూడా నిన్ను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మిన్ను విరిగి మీద పడుతున్నా ధైర్యంగా నిలబడటం అందరి వల్ల కాదు. నీ ఆత్మస్థైర్యాన్ని ఇలాగే కోల్పోకుండా ఉండనివ్వమ్మా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. అరే, బయలుదేరమ్మా. లీలావతి నీకోసం బయట ఎదురు చూస్తుంది. సరే అమ్మమ్మ. అన్నయ్య, కాఫీ. ఇదేంటి అన్నయ్య, ఇల్లు నీట్గా లేకపోతే అందరి మీద అరుస్తావు? అలాంటి నీ రూమెంట్ ఇలా ఉంది. సర్లే, ముందు కాఫీ తాగు. నిన్నే అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఈ కాఫీ తాగకపోతే శామ్ నా బుర్ర తినేస్తుంది. ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేసింది, సూర్య కాఫీ తాగాడా అని. ప్లీజ్ అన్నయ్య, నా కోసం కాకపోయినా పాపం శామ్ కోసమైనా తాగు. అన్నయ్య, దేనికోసం వెతుకుతున్నట్టున్నావు? నా ల్యాప్టాప్ కనిపించడం లేదురా. అవునా? అదేంటి, నీ ల్యాప్టాప్ నీ దగ్గరే కదా ఉండేది, దాన్ని ఎవరు టచ్ చేయరు కదా? అవునరా, బట్ కనిపించడం లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. ఆ క్రెడిట్ కార్డు కొట్టేసిన వారి గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఎక్కడో పెట్టుంటావులే. ఉంటుందిలే అన్నయ్య. లేదురా, అంతా వెతికాను కానీ కనిపించలేదు. ఒకవేళ ఆఫీస్లో పెట్టి మర్చిపోయావేమో అన్నయ్య. నో చంద్ర, ఇక్కడే ఈ బెడ్ పక్కనే పెట్టాను. ఆశ్చర్యంగా ఉందే, నీ రూమ్లోకి వచ్చి నీ ల్యాప్టాప్ ఎవరు తీసుకెళ్తారు? అదే మిస్టరీగా ఉంది. అందులో మన బిజినెస్ సీక్రెట్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ డేటా అంతా ఉంది. అన్నయ్య, డోంట్ వరీ, ఏం కాదు. ఒకవేళ ఎవరైనా తీసినా దాని పాస్వర్డ్ ఓపెన్ చేయాలి కదా, అది నీకు తప్ప ఎవరికి తెలియదు కదా. సరేరా, అసలు కనిపించకుండా ఏమైపోతుందని. కంగారు పడకన్నయ్య, మన వాళ్ళు ఎవరైనా తీసుంటారు, నేను కనుక్కొని వస్తాను. మేడం, మీ క్యాబిన్లో ఏసీ రిపేర్లో ఉంది, అందాక సోఫాలో కూర్చోండి, రిపేర్ అవగానే పిలుస్తాను. రండి మేడం. అలాగే.
రండి మేడం, కూర్చోండి. కూర్చోండి మేడం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. చెప్పు ఫ్రెండ్. చంద్ర, అది నువ్వెందుకు కాల్ చేశావు? సూర్య ఎలా ఉన్నాడు? ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళావు. ఈలోగా అన్నయ్య ఎలా ఉన్నాడని అడిగితే ఏం చెప్పను? అంటే తను మెడిసిన్స్ వేసుకున్నాడా లేదా అని. వేసుకున్నాడు. ఏమైనా తిన్నాడా? తిన్నాకే కదా ఎవరైనా మెడిసిన్ వేసుకునేది. సూర్యకి హాట్ గా స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వెళ్ళు. ఇంకా అవును, తన్నెవరు డిస్టర్బ్ చేయకండి. తర్వాత అలాగే అప్పుడప్పుడు తన రూమ్ కి వెళ్ళి తను ఎలా ఉన్నాడో ఏం కావాలో చూసుకో. నెక్స్ట్ ఏంటి, నేనేమైనా స్టోరీస్ చెప్తున్నానా? టేక్ కేర్ ఆఫ్ సూర్య అనే కదా చెప్తున్నాను. మనసంతా ఇక్కడ ఉంచుకొని ఆఫీస్లో ఎందుకుంటున్నావు? ఇంటికి వచ్చేయచ్చు కదా. అది కాదు చంద్ర. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దట్ ఫ్రెండ్, ఐఎమ్ బిజీ. ఏంటి చంద్ర? ఇది నా ల్యాప్టాప్ కాదే. బట్ నా పాస్వర్డ్ తో ఈ ల్యాప్టాప్ ఎలా ఓపెన్ అయింది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? మేనేజర్ గారు. అయ్యో మేడం, మీరు కూర్చోండి, నేను వచ్చేసాగా. ఏం కావాలో చెప్పండి. మేనేజర్ గారు, విజీ కంపెనీస్ లో ఏం జరుగుతోంది? వాట్ మేడం? ఈ ల్యాప్టాప్ మీ మాట వినడం లేదా? ఉండండి, దీని సంగతి చెప్తాను. మేనేజర్ గారు, ఐఎమ్ స్పీకింగ్ సీరియస్లీ. నా పాస్వర్డ్ కొడితే వేరే ల్యాప్టాప్ ఎలా ఓపెన్ అవుతుంది? మేడం, మన కంపెనీ సిస్టమ్స్ అన్నిటికీ ఒకే పాస్వర్డ్ ఉంటుంది. ఎవరా పాస్వర్డ్ కొట్టినా సిస్టమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో వింతే ఉంది. అది తప్పు కదా మేనేజర్ గారు. తప్పా? అన్ని సిస్టమ్స్ కి ఒకే పాస్వర్డ్ అని ఎవరికైనా తెలిస్తే ఆ పాస్వర్డ్ తో ఎవరైనా ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు. అవునా? అయ్యో, ఈ విషయం నాకు అసలు స్ట్రైక్ కాలేదు మేడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఇమ్మీడియట్ గా ఈ పాస్వర్డ్ ని చేంజ్ చేయాలి. న్యూ పాస్వర్డ్స్ ని క్రియేట్ చేయాలి. కానీ ఎవరు చేస్తారు మేడం? ఐ విల్ డూ ఇట్. ఓకే, న్యూ పాస్వర్డ్ క్రియేట్ అయింది. ఇది అందరికీ చెప్పండి. ఓకే మేడం. ఇదిగోండి. మేనేజర్ గారు, మేడం, ఈ ల్యాప్టాప్ ని ఇప్పుడు ఆన్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఎస్, ఇట్స్ ఓపెన్ మేడం. యు ఆర్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకే మేడం, వస్తాను మేడం. ఓకే. వాట్? ఈ విజీ కంపెనీ కూడా వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక కంపెనీయా? ఎక్కడ పెట్టావు సూర్య? ఇక్కడే బెడ్ పక్కన పెట్టానక్క. మరి ఇక్కడ పెడితే ఏమవుతుంది? అదే కదా నాకు అర్థం కావట్లేదు. బాబు సూర్య, ఏంటి నాయనమ్మా? రాజమండ్రిలో కొత్త జ్యువెలరీ షాప్ మనం ఓపెన్ చేయబోతున్నాం కదా, దానికి సంబంధించిన కొటేషన్స్ ఏవో ఈమెయిల్లో పెట్టారంట. ఆ విషయం నా కోటేశ్వరరావు గారు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు ఆ కొటేషన్స్ చూసావా బాబు? లేదు నాయనమ్మా.
అసలే నీ హెల్త్ సరిగా లేదు కదా, ఆ పని ఏదో చంద్రకి అప్పగించొచ్చు కదా, వాడు చూసుకుంటాడు. అవును, నీ ల్యాప్టాప్ దొరికిందా? లేదు నాయనమ్మ, వాడిని పట్టుకోవడానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా రూమ్లో ల్యాప్టాప్ ఉంది. లేదు నానమ్మ, సూర్య నేను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం, అయినా కనిపించట్లేదు. అవునాయనమ్మ, ఏమైందో అర్థం కావట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. నీ గదిలో ఉండాల్సిన ల్యాప్టాప్ కనిపించకపోవడం ఏంటి? ఏమైంది బాబు? ఇంట్లో ఉండాల్సిన ల్యాప్టాప్ ఎక్కడ పోయింది? ఏమైనట్లు? వాడు వాడు ఆ రోజు నా పర్స్ కొట్టేసి. ఒకవేళ మన ఇంటికి వచ్చిన దొంగ ఆ రోజు నీ ల్యాప్టాప్ తీసుకువెళ్ళాడా? లేదు నాయనమ్మ, నేను వాడిని పట్టుకోవడానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా రూమ్లో ల్యాప్టాప్ ఉంది. మరైతే ఏమైనట్టు? సూర్య, మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నీ ల్యాప్టాప్లో ఉంటాయి కదూ? అవునాయనమ్మ. మరది ఎక్కడికి పోయినట్టు? ఏమైంది? ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వడం లేదు. ఇంతేనా నీ హ్యాకింగ్ టాలెంట్? నీ దగ్గర చాలా టాలెంట్ ఉందనుకున్నానే. ఇంతేనా నీ టాలెంట్? నీ వల్ల కాదులే, కానీ నేను నీ ల్యాప్టాప్ తీసుకెళ్తాను. 1 సెకండ్. ఇది మా డాడీ చేత యుఎస్ నుంచి తెప్పించాను. దీంతో ట్రై చేస్తే ఎలాంటి యాక్సెస్ అయినా ఓపెన్ అవుతుందని విన్నాను. లెట్ మీ ట్రై. ఫ్రెండ్, అన్నీ ల్యాప్టాప్ ఎక్కడైనా చూసావా? చెప్పు ఫ్రెండ్, అన్నీ ల్యాప్టాప్ ఎక్కడైనా చూసావా? నువ్వు నాతో మాట్లాడద్దు. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? You know, I thought you're a good friend, but you're not a good friend. నా జాబ్ గురించి నీకే కదా ఫస్ట్ చెప్పాను. అవును. నేను జాబ్ జాయిన్ అవుతుంది వీజీ ఇండస్ట్రీస్ లో నీకు చెప్పాను కదా. ఎస్. మరప్పుడే నువ్వు నాకు నేను జాయిన్ అవబోయే కంపెనీ కూడా పార్ట్ ఆఫ్ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నేను ఆ రోజు జాబ్లో జాయిన్ అవ్వబోతున్నానని నీకు చెప్పిన రోజు నువ్వు కామెడీగా ఫన్నీగా ఓవర్ యాక్షన్ చేసావు. దట్ మీన్స్ అదేం కాదు. ప్లీజ్ స్టాప్ ఇట్ చంద్ర. జస్ట్ లీవ్ మీ అలోన్. ఎస్, ఐ గాట్ ఇట్. రియల్లీ? ఎస్, ఓపెన్ అయింది. గ్రేట్ అభి. కమ్ ఆన్, టెల్ మీ, వాట్ డు యు వాంట్? దీంతో ఇంకా ఏమేం చేయగలవు? ఏం కావాలి నీకు? వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోకి ఇక్కడి నుంచి వైరస్ పంపించవచ్చు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని కాపీ చేసి ఇందులోంచి డిలీట్ చేయొచ్చు. మొత్తం వజ్రపాటి బిజినెస్ని కొలాప్స్ చేయొచ్చు. చెప్పు, ఏం చేయమంటావు? ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. బట్ చిన్న ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేయగలిగేలా ఉండాలి. ఓ, సింతే కదా. చెప్పు, ఏ ప్రాబ్లం క్రియేట్ చేయమంటావు? చిటికలో చేస్తా. ఓకే, ఐ విల్ ఆస్క్ మై మామ్. అప్పటి వరకు డోంట్ డూ ఎనీథింగ్.
నన్ను ఇన్సల్ట్ చేసిన నిన్ను ఎలా క్రష్ చేయాలో నాకు తెలిసే. వావ్, వజ్రపాటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇన్ని కోట్ల. ఆలస్యం ఎందుకు, ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎస్, ఫ్రెండ్ ఫ్రెండ్ నేను చెప్పే మాట కాస్త విను. ఏం వినాలి? అంటే అది ఇనఫ్. నువ్వు నన్ను ఫుల్ని చేసింది చాలు. ఇంకెవరైనా నా విషయంలో ఇలా చేస్తుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ నాతో క్లోజ్గా మూవ్ అవుతూ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నన్ను కాస్త చెప్పనిస్తావా? నేను పనిచేస్తున్న కంపెనీ ఈ ఇంటికి సంబంధించిన కంపెనీ అనే విషయాన్ని దాచావు. అది చాలక ఇంకేం చెప్తావు? నిన్ను నమ్మడం నాదే తప్పులే. ఓకే ఓకే, నేను చేసింది తప్పే కాదన్ను. బట్ నేను ఎందుకు అలా చేశాను, ఆ నిజం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసుకుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకోవు. వీజీ ఇండస్ట్రీస్ కూడా మన కంపెనీ అని చెప్తే జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న నిన్ను మూడ్ ఆఫ్ చేసిన వాడిని అవుతాను. అంతేకాదు, ఆ మూడ్ ఆఫ్లో ఆ రెజ్యూమ్ తీసుకొని నువ్వు వేరే కంపెనీకి వెళ్తావని. ఓహో, ఇది తన ప్లాన్ కదూ? ఓ గాడ్, ఐమ్ జస్ట్ లైక్ అ ఫూల్. అంటే ఆ మేనేజర్ నా స్కిల్స్ క్వాలిఫికేషన్ చూడకుండా జాబ్లోకి తీసుకున్నాడు కదా? నో శామ్, నీ రెజ్యూమ్ మేనేజర్కి చాలా నచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ నీ పేరు పక్కన వజ్రపాటి అనే సర్నేమ్ చూసి నువ్వు జాబ్ కోసం తనని బతిమలాడటం తనకి ఇబ్బందిగా ఉందని నీతో నిజం చెప్పేస్తా అన్నాడు. కానీ జాబ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెళ్ళి నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేనే మేనేజర్ గారితో ఇది మన కంపెనీ అని చెప్పొద్దని చెప్పాను. ఓ, అందుకా ఆ మేనేజర్ నా మీద అంత రెస్పెక్ట్ పే చేస్తున్నాడు? నీకన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని చెప్పింది నేనే. ఈ విషయంలో చంద్ర తప్పు కానీ మేనేజర్ తప్పు కానీ ఎంతమాత్రం లేదు. నువ్వు మన కంపెనీలో జాబ్ చేయడానికి ఎందుకు ఇష్టపడటం లేదో నాకు తెలుసు. నేను నువ్వు జాబ్ చేసే కంపెనీకి వస్తే నువ్వు నాతో మాట్లాడాల్సి వస్తుందని భయపడ్డా నీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే నేను ఆ బ్రాంచ్కి రాను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వెవరో నాకు తెలియనట్లే ఉంటాను. ఇవేమీ నీ మనసులో పెట్టుకోకు ఫ్రెండ్. నేనేం చేసినా యాజ్ ఏ ఫ్రెండ్గా నీ మంచి కోసమే చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ల్యాప్టాప్ తెచ్చావా? ఎందుకంత టెన్షన్ పడుతున్నా? నీకేమైంది? నువ్వు అలాగే అంటావు. ఇంతకీ తెచ్చావా లేదా? టేక్ ఇట్. అమ్మయ్యా, నీకు దీంతో పని అయిపోయింది కదా. అదే గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నావు కదా. అన్ని పనులు అయిపోయాయి. అదేంటి అలా అంటున్నావు? ఇంకేం చేసావు? అదే గేమ్ డౌన్లోడింగ్ మొత్తం అయిపోయింది అని చెప్తున్నానా? ఇదిగో, ఇంకెప్పుడు ఇలాంటి పనులు నాకు చెప్పకు బాబు.
ఓకే ఓకే కూల్ కూల్. ముందే ల్యాప్టాప్ ని తీసుకెళ్లి మా అన్నయ్య రూమ్ లో పెట్టేస్తే గానీ నాకు టెన్షన్ తగ్గదు. బాయ్. బాయ్ అంటావేంటి? మళ్ళీ రావా? ఇలా ఈ టైంలో ఇప్పుడు రావటానికే భయంతో వణికిపోయాను. మళ్ళీ రావాలంటే నా వల్ల కాదు. ప్లీజ్ లిల్లీ ప్లీజ్. కుదరదని చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ లిల్లీ కమ్. ప్లీజ్ లిల్లీ నా కోసం రావా? ఓకే ట్రై చేస్తాను. ముందు నన్ను వెళ్ళనివ్వు.